హాయ్ అండి, అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు శివరాత్రి కదా, సో శివరాత్రికి సంబంధించింది ఏమేమి చేస్తే శివుని ఆశీస్సులు మనకు దొరుకుతాయనేది నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అదేంటంటే మహాశివరాత్రి పర్వదినం రోజున శివునికి చాలా ఇష్టమైన రోజు అన్నమాట ఆ రోజు. సో అందువల్ల ఏంటంటే శివుడికి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం కదా, 5 గంటలకు లేచి మనం తల స్నానం చేసి అలాగే ఇంటి దగ్గర నుంచి ఇల్లు వాకిలు అంతా శుభ్రం చేసుకొని అప్పుడు ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు మనం దగ్గరలో ఉన్నటువంటి శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే శివాలయం దగ్గర మనకు వాటర్ అనేది ఉంటుంది కదా, సో అక్కడ వాటర్తో మనం స్నానం చేసేయాలన్నమాట. సో తడి బట్టలతోనే అనమాట శివాలయం గుడి చుట్టూరు 101 ప్రదక్షిణాలు చేసి అప్పుడు మనం ఏంటంటే 101 ప్రదక్షిణాలు అయిపోయాక మన శివాలయం లోపలికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని పూజ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి మనం ఇంటి దగ్గర నుంచే ముగ్గు, పసుపు, కుంకుమ, పిండి దీపారాజన అంటే మనం బియ్యపు పిండి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాం కదా, ఓట్లని 101 ఒత్తులు అనమాట. మనం ఇంట్లో అయినా తయారు చేసుకొని 101 ఒత్తులు తీసుకెళ్ళవచ్చు, లేదంటే టెంపుల్లో మనకు 101 ఒత్తులు అనేది అమ్ముతారనమాట. సో 101 ఒత్తులతో మనం ముగ్గు వేసుకొని పిండి దీపారాజన చేసుకొని వచ్చి ఆ రోజు ఉపవాసంగాను ఉంటే మనకి శివుని ఆశీస్సులు తప్పకుండా జరుగుతాయండి. అలాగే ఈవినింగు మనం 6:30 7 గంటలు అంటే 6 గంటల సమయం దాటాక అప్పుడు కానీ మనం మళ్ళీ సాయంత్రం ఈ పిండి దీపారాజన చేసిన దాకా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే శివుడికి ఇట్లా చేస్తే మనకి తప్పకుండా శివుడు ఆశీస్సులు అనేది మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేదే చేయమైనా కుట్టదని అందరూ అంటారు కదా, అలాగే మహాశివరాత్రి రోజు మన శివుడికి ఇలాంటి పూజలు చేస్తే మనకి తప్పకుండా శివుని ఆశీస్సులు అనేది ఖచ్చితంగా జరుగుతాయండి. అందువల్ల ఏంటంటే మనం ఈవినింగు 6 దాటాక మళ్ళీ ఇట్లాగే వెళ్ళి పిండి దీపారాజన మనం చేసి శివాలయంలో ఆ రాత్రి శివాలయంలో నిద్రగాని చేస్తే చాలా మంచిదండి. అప్పుడు మన ఏంటంటే అప్పుడు మనం ఆ రోజు ఏంటంటే నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకూడదు. మహాశివరాత్రి రోజు మనం ఈవినింగ్ కూడా ఇలా పిండి దీపారాజన చేసి శివుని దర్శించుకొని ఆ శివాలయం టెంపుల్లో రాత్రి మనం నైట్ అంతా జాగారం చేయాలి. అంటే నైట్ అంతా మేలుకోవటం అనమాట జాగారం అంటే. సో నైట్ అంతా మేలుకొని తర్వాత ఏకాజామున 4 గంటలు అవుతుంది కదండి. సో 4 గంటలు ఆ టైంలో సూర్య భగవానుడు అస్తమిస్తాడనమాట. సూర్య భగవానుడు ఉదయించే టైంలో మనం మన దగ్గరలో ఉన్నటువంటి సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే ఇసుక ఎక్కువ ఉంటుంది కదండి సముద్రంలో. సో ఆ ఇసుకతోనే మనం శివలింగం అనేది తయారు చేసుకొని అక్కడ మళ్ళీ మనం దీపారాధన చేసుకొని ఒక ఇంటి దగ్గర నుంచి బొచుకు తీయని కొబ్బరికాయ తీసుకెళ్ళాలన్నమాట. సో బొసుగు తీయని కొబ్బరికాయ తీసుకెళ్ళి అక్కడ శివుడికి అన్ని పూజలు కర్పూరం, కడ్డీలు, పసుపు, కుంకుమ, పూలు ఇవన్నీ అర్చించి ఆ తర్వాత కొబ్బరికాయ అక్కడ కొడతాం కదా, కొట్టాక బొసుగు తీని ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళి గంగాదేవికి ఇంగువ అంటే చాలా ఇష్టం అంట. సో అందువల్ల ఏంటంటే మనం ఇంగువ అనేది తీసుకెళ్తే ఆమె చాలా ఇష్టపడుతుందంట గంగాదేవి. సో సముద్రంలో మనం మునిగేటప్పుడు ఆ కొబ్బరికాయ గంగాదేవికి ఇష్టమైనటువంటి ఇంగువ అనేది అక్కడ వదిలితే మనకి తప్పకుండా ఏదన్నా మన చెడులు ఇలాంటివి ఏదన్నా ఉంటాయి కదా, అంటే ఏదన్నా మనకి కలిసి రాలేదు, ఏమన్నా చెడులు మనకి ఏదన్నా మంచి జరగాలంటే ఆ సముద్రంలో అప్పుడు మునిగి మనం వచ్చేటప్పుడు ఇంటికి ఒక వాటర్ బాటిల్తో నీళ్ళు అనేది తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనకు ఆ చెడులు అనేది అంతటితో పోతాయి అన్నమాట. సో శివుని ఆశీస్సులు మనకి తప్పకుండా మహాశివరాత్రి రోజు ఇలా కానీ చేస్తే తప్పకుండా జరగద్దండి. మనం ఏదైతే కోరుకుంటామో అది మాత్రం శివుడు మనకి ఆ వరం అనేది ఇచ్చేస్తాడనమాట. సో ప్రతి ఒక్కరూ ఇలా చేయండి. మన సముద్రంలో స్నానం చేస్తాం కదా, సో సముద్ర స్నానం చేసి వచ్చేటప్పుడు ఆ గంగాజలం నీళ్ళు అనేది తీసుకొచ్చుకొని మన ఇంట్లో బయట వాకిట్లో అన్నిట్లో ఈ గంగాజలం నీళ్ళతో ఇల్లు శుభ్రం చేసుకుంటే
తర్వాత మన ఇంట్లో ఏమన్నా చెడులున్నా ఏదన్నా మనకి కష్టాలు ఇలాంటివి ఏదైనా ఉన్నా మొత్తం అంతటితో తొలగిపోతాయండి. సో గంగాజలం నీళ్ళు మాత్రం తప్పకుండా ఇంట్లో అయితే అందరూ చల్లుకోవాలి. తర్వాత ఇంకేదన్నా మిగిలి ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. సో మనం ఇంట్లో అప్పుడప్పుడు మనకి ఏదన్నా చిరాకులు చిడులు ఇలాంటివి ఏదన్నా వస్తుంటే ఈ గంగాజలం నీళ్ళతో ఇల్లు శుభ్రం చేసుకుంటే, అంటే మనం కొద్ది వాటర్లో మనం ఒక బకెట్ వాటర్తో ఇల్లు శుభ్రం చేస్తాం కదా. సో ఈ వాటర్లో కొద్దిగా ఒక టీ గ్లాస్తో మనం ఎక్కువ ఒక 2.5 లీటర్ బాటిల్తో వాటర్ అనేది గంగాజలం నీళ్ళు తెచ్చుకోండి. సో ఆ వాటర్లో ఈ వాటర్ పోసినా కొద్దిగా గంగాజలం కలిసి అయిపోతాయి అన్నమాట, మిక్స్ అనేది. సో ఈ వాటర్తో ఇలా మనం శుభ్రం చేసుకుంటూ ఉంటే మనకి ఇంట్లో ఎలాంటి చిరాకులు లేకుండా చెడులు లేకుండా అంతా మంచిగా జరుగుతుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే మహాశివరాత్రి పర్వదినం రోజున శివునికి ఇలాంటివి చాలా ఇష్టం అండి. ఇలా చేస్తే శివుని ఆశీస్సులు మనకి తప్పకుండా ఉంటాయి. సో అందరికీ నా వీడియోలు నచ్చితే అందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఓకేనా. ఈరోజు మహాశివరాత్రి రోజు కదా. సో ఈరోజు నేను కాటేపల్లికి అనేది వెళ్తున్నాను. అంటే అది తోటపల్లి గూడూరు మండలంలో నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట. సో ఆ టెంపుల్ చాలా బాగుంటుందండి, చాలా ఫేమస్ అండి. మహాశివరాత్రి రోజు అంటే చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళందరూ అక్కడికి వస్తారండి. సో అందువల్ల ఏంటంటే నేను వెళ్తున్నాను. ఆ టెంపుల్ అనేది మీకు ఈరోజు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి దర్శించుకోండి. ఓకేనా. అందరికీ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా సముద్ర స్నానం అనేది చేయండి. ఎందుకంటే మన పేరెంట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం ఎలా ఉంటాం ఏంది అనేది ఇలా టెన్షన్ పడతారు కదా. సో అందువల్ల సముద్ర స్నానం చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చేయండి. మీకు అందరికీ శివుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయండి. నెక్స్ట్ మంచి వీడియోలో మీకు కాటేపల్లి శివాలయం వీడియో తీసి నెక్స్ట్ వీడియో పెడతానండి. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.